భూములు ఎటు నుంచి ఎటు పోయినాయి? ఈ సైనిక చర్య తర్వాత భూములు ఎందుకు రాజుల చేతిలోకి పోయినాయి? మళ్ళీ దొరల చేతిలోకి పోయినాయి. భూస్వాముల చేతుల్లోనే ఉన్నాయి. అప్పటికిప్పటికి భూస్వాముల చేతుల్లోనే ఉన్నాయి. పేదోళ్ళ దగ్గరికి పోలేదు. వాళ్ళు రకరకాల కులాల పేర్లు పెట్టుకున్నారు. ఏం కులం లేదు. ఒక్కసారి నీకు డబ్బులు వస్తే నీ కులం మారిపోతుంది, నువ్వు రెడ్డి అయిపోతావు. రెడ్డి అనేది కులం కాదు. రెడ్డి అంటే వాళ్ళు ఆ రోజు చెప్పిన విషయం ఏంటంటే రెడ్డి రట్టగుడి. రట్టగుడి అంటే భూమి గుత్తేదారు అంతే. ఆ రట్టగుడి పోయి రెడ్డి అయింది. ఓ దాని నుంచి వచ్చింది అని సురవరం ప్రతాప్ రెడ్డి గారే రాశారు. సో అందుకని ఏంటంటే అది కులం కాదు. అది కులం అంటే అందుకు వీలు లేదు. రెడ్డి అందరు పెట్టుకుంటారు, భూస్వాములు అందరూ పెట్టుకోవచ్చు. అందుకని తెలంగాణ సామెత ఏంటంటే గొల్ల బలిస్తే కాపు అవుతాడు, కాపు బలిస్తే రెడ్డి అవుతాడు, రెడ్డి బలిస్తే రావు అవుతాడు. అందుకని ఇది వాళ్ళు మార్చుకుంటూ పోయినరు. కులం కాదు అది. కులమంతా కృత్రిమం కదా. సో మీరు అంటున్నది ఏంటంటే ఇప్పుడు 1948 సెప్టెంబర్ 17 తర్వాత కూడా రాష్ట్రానికి విమోచనం జరగలేదు. తెలంగాణ జరగలేదు. విద్రోహమే జరిగింది.